అందరికీ నమస్కారం అండి. మా ఊర్లో చెనకెల స్వామి తిరునాళ్ళు చేశారు. చాలా అంగరంగ వైభోగంగా చేశారు. ఈయన చెనకేశ్వర స్వామి తిరునాళ్ళు చాలా బాగా చేశారండి. చివరి రోజు రథం లాగారు. ఆ రథం లాగింది వీడియో తీసాము. ఆ వీడియో పెడుతున్నాను. ముందర చాలా రథాలు ఊరేగించారు. వాళ్ళ దేవుడు పెళ్లి చేశారు. పిల్లకాయలు చిన్న పిల్లకాయలు డ్యాన్సులతో చాలా బాగుండింది 12 రోజులు. అవన్నీ ఇంకో వీడియోలో చెప్తాను. మా ఊర్లో రథం లాగారు కదా, అది మాత్రమే ఈ వీడియోలో చూపిస్తాను మీకు. చూడండి, కోలాటాలు వేస్తున్నారు. చాలా బాగా వేసారండి కోలాటాలు. గ్రూపులుగా వేశారు. చూడండి ఎంత అందంగా వేస్తున్నారు. ఇదేనండి నాకు తెలిసిన తర్వాత ఫస్ట్ టైం చేయడం చెనకేశ్వర స్వామి తిరునాళ్ళు. ఎప్పుడు చూడలేదు, ఇలా చేశారు మా ఊర్లో ఫస్ట్ టైం. నేను పుట్టకముందు ఒకసారి చేశారంట, ఇది రెండోసారి అంట. కానీ నాకు తెలియదు కాబట్టి ఇప్పుడైతే చాలా బాగా చేశారండి. చూడండి పిల్లకాయలు ఎంత ముద్దుగా వేస్తున్నారు. చిన్న పిల్లకాయలు, పెద్దవాళ్ళు చాలా బాగా చేశారండి. నేను, మా వదిన, అమ్మ, అన్న అందరం, మా ఆయన, మా ఆడబిడ్డ అందరం జాలీగా ఎంజాయ్ చేసామండి తిరునాళ్ళకి వెళ్ళి. చూడండి ఎంత బాగా వేస్తున్నారో చిన్నపిల్లకాయలైనా కూడా. ఇలా కోలాటాలు చూసుకుంటూ కింద కాలిపోతున్నాయి అందరికీ. రథం లాగేటప్పుడు అందరూ పైప్తో నీళ్ళు పడుతూ ఉన్నారు కాళ్ళకి. లేకపోతే ఏదైనా చెట్టు దగ్గర ఆగి అలా కోలాటాలు వేస్తుంటే చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాము. అలా కోలాటాలు వేసుకుంటూ దేవుడిని ఊరేగించుకుంటూ చాలామంది వచ్చారండి. చూడండి ఎంతమంది వచ్చిన్నారు. అందులో నేను కూడా ఉన్నాను. చూడండి ఎంతమంది వచ్చిన్నారు. చాలామంది వేరే ఊర్ల నుంచి వచ్చారు. అదండి రథము. మేమంతా రథాన్ని లాగుతున్నాము. మా ఊరు వాళ్ళు, మా వదినండి దేవుడికి టెంకాయ ఇస్తుంది. పింక్ షర్ట్ అయిన మా హస్బెండ్. ఇలా రథాన్ని లాగుతూ ఉన్నామండి. ఇంకా టెంకాయ కొడుతున్నామని టెంకాయ కొట్టుకోవడానికి వచ్చాము. ఇదేనండి మా ఊరి రథం. మా పూజారికి చాలా భయం వేస్తుంది. ఎందుకంటే వీళ్ళ రథం లాగేది ఎక్కడ నన్ను తోసేస్తారేమో అనేసి. చూడండి, ఆయన భయంతోనే అక్కడి నుంచి చివరి దాకా వచ్చాడేమో అనిపిస్తుంది కొన్నప్పుడు. చూడండి ఎంత హైట్లో కూర్చోన్నాడు. నాకైతే చాలా భయం వేసింది ఆయన అక్కడ కూర్చోంటే. ఎవరైనా లాగడం ఆయన్ని తోసేస్తారేమో అని. అలా నవ్వుకుంటూ దేవుని తలుచుకుంటూ అలా వచ్చేసామండి. ఊరు మొత్తం తిప్పాము. మధ్యలో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ ఇచ్చారు. అవి తాగుతూ దేవుణ్ణి జపిస్తూ తిప్పామండి. నేనే ఇక్కడ ఉండేది. దేవుడికి దండం పెట్టుకుంటున్నాము. ఆయనేనండి చెనకేశ్వర స్వామి అన్న, గోవింద స్వామి అన్న ఇంచుమించు ఒకటే, కాకపోతే అవతారాలు వేరంతేను. వెంకటేశ్వర స్వామి, చెనకేశ్వర స్వామి ఒక్కరే. అవతారాలు రెండుగా ఎత్తడం వల్ల చెనకేశ్వర స్వామిగా, గోవింద స్వామిగా పేరు పెట్టారు. ఇలా దేవుడికి కొబ్బరికాయ కొట్టుకొని మళ్ళా రథాన్ని లాగడం స్టార్ట్ చేసామండి. వస్తూ ఉన్నాడండి రథం. చూడండి, రథాన్ని అయితే బాగా రెడీ చేశారు. మాది చిన్న రోడ్డు కాబట్టి పెద్ద రథం పట్టదని చిన్న రథం చేపించారు. చాలా బాగా చేశారండి. నాకు తెలిసి చాలా బాగా చిన్నపిల్లకాయలు డ్యాన్సులు అయితే సూపర్గా వేశారండి. భరతనాట్యం అని, కూచిపూడి బాగా వేశారండి. చిన్నపిల్లకాయలు ఇంతంత చిన్నపిల్లకాయలు వేస్తుంటే చాలా ముద్దొచ్చేసారండి ఆ పిల్లకాయలు. చిన్నపిల్లలు అంత బాగా వేశారు. దేవుడి పెళ్ళి కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. దేవుడి పెళ్ళి అది కూడా ఇంకో క్లిప్లో పెడతానండి వీడియో తీసి. మా కర్రోడు, మా అల్లుడు, నేను ముద్దుగా పిలుచుకుంటాను. ఇలా రథాన్ని ముందుకు లాగుతూ వెళ్ళారండి. రథం చిన్నడవ్వడం వల్ల ఎవరైనా లాగితే పడిపోతారేమో అని అయ్యోరు చాలా భయపడ్డాడు.
మా పిల్లకాయల్ని మా పిన్ని తీసుకెళ్తుంది ఇంట్లోకి. ఇది టెంపుల్ అండి. వైట్ కలర్లో ఉండే సున్నం వేసిందంట టెంపుల్. రథాన్ని లాగడానికి అందరూ సిద్ధంగా పట్టుకున్నాడు దారాన్ని. మా ఆయన వాళ్ళ కోడల్ని ఎత్తుకొని పట్టుకున్నాడు. మా వదిన వాళ్ళ కోడల్ని ఎత్తుకొని పట్టుకొని ఉంది దారాన్ని. నేనైతే ముందరికి వెళ్ళిపోయాను పట్టుకోవడానికి. చూడండి మా బేబీ. ఉచ్చూరులో కూడా చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, కానీ నాకు తెలీదు. వాళ్ళకైతే మోనిటైజేషన్ అయిపోయి కూడా ఉంది. మాకెప్పుడు మోనిటైజేషన్ అవుతుందో మాకే తెలియదండి. అవుతుందేమో అని ఆశగా ఉన్నాము. అది ఎప్పుడు అవుతుందో. మీరు కానీ ఫుల్గా సపోర్ట్ చేస్తే అవుతుందని అనుకున్నానండి. కొద్దిగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. వీలేనండి ఏ పాట పెడితే ఆ పాటకి కోలాటాలు వేస్తూ అందరిని అలరిస్తూ దేవుని ఊరేగిస్తున్నారండి. చూడండి మధ్యలో జెండాలు పెట్టారు. రెడ్ జెండా ఎగరేసినప్పుడు స్టాప్, గ్రీన్ ఎగరేసినప్పుడు వెళ్ళాలి అనేసి అలా లాగుతూ దేవుడిని జపిస్తూ చెనకేల స్వామి అనుకుంటూ లాగడం స్టార్ట్ చేసామండి. అందరూ చాలా ఎంజాయ్గా, సంతోషంగా, భక్తితో, శ్రద్ధతో స్వామివారిని లాగడం ప్రారంభించారు. రథం లాగేసిన తర్వాత ఈయన చెనకేల స్వామి గురించి ఒక స్టోరీ చెప్పారండి అయ్యోరు. ఒక రోజంట చెనకేల స్వామికి కొత్తగా పెళ్ళై ఉంటుందంట. ఒకనాడు పెళ్ళైన 1-2 రోజులకే వేటకని వెళ్తాడంట. వెళ్తే కొద్దిగా పొద్దుపి 9 గంటలప్పుడు 10కి అలా పొద్దుపి వస్తారంట. అమ్మవారు తలుపేసి స్వామివారిని రావనీయకుండా, ఏమి టైం ఎంత అయింది, నువ్వు ఎందుకు ఇప్పుడు ఇంటికి రాలే, ఇంత పొద్దుపి వచ్చావు అని చెప్పి అడుగుతాడంట. ఏమి లేదు, నేను వేటకి వెళ్ళాను, అక్కడ టైము పొద్దుపోయింది, టైం చూసుకోలేదు అని చెప్పాడంట. అయితే నువ్వెందుకు పొద్దున నగలన్నీ వేసుకొని అందంగా పోయి ఇప్పుడు ఎందుకు ముసుగేసుకొని వచ్చావు, బుగ్గ మీద ఘాట్లు ఏంటి అని అడుగుతాడంట. అప్పుడు స్వామివారు, అవి దొంగలు నా నగలు ఎత్తుకెళ్ళారు, ఈ బుగ్గ మీద ఉండేవి ముళ్ళ కంపల వల్ల బుగ్గలు గీసుకొని కందిపోయాయి అని చెప్తాడంట. అమ్మవారు, అవునా, అలా అయితే నీ దగ్గర నుంచి సుగంధమైన వాసన ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు అడవికి వెళ్తే చెమట గొబ్బు రావాలి, కానీ నీ కాడి నుంచి ఏంది సుగంధ పరిమళాల వాసన వస్తుంది అని అడిగిందంట. అడిగితే, నేను అడవిలో వెళ్తాను కదా, గుర్రం ఎంత వేగంగా వెళ్తుందో నీకు తెలియదా, అక్కడ ఏదైనా మంచి సువాసన చెట్టును గుద్దుకొని నాకు ఇలా వాసన వస్తుంది అని చెప్తాడంట. సరే, నువ్వు చెప్పినవన్నీ బాగున్నాయి, కానీ నువ్వు దేవుడివి, నువ్వు వేటకి వెళ్తే నీ నగలు దొంగలు ఎలా పట్టుకెళ్తారు అని అడిగిందంట. అప్పుడు స్వామివారు తీసుకెళ్ళారని చెప్తున్నాను కదా అని చెప్తాడంట. సరే అయితే ఎవరైనా సాక్ష్యం ఉన్నారా అని అడుగుతాడంట. ఎవరైనా సాక్ష్యం ఉన్నారా అని అడిగినప్పుడు స్వామివారు, ఉన్నారు, భూమినే అవలీలంగా మోస్తున్న ఆదిశేషుడు ఉన్నాడు సాక్ష్యము అని చెప్తాడంట. అప్పుడు ఆ దేవి నవ్వుతూ, అవునా, సరే అయితే ఆయనే నీ కింద పరుపు లాగుంటాడు నువ్వు పడుకోవడానికి, ఆయన నీకోసం అబద్ధం చెప్తే అది నేను నమ్మాలా, ఇంకెవరన్నా చూడు అని చెప్తాడంట. సరే దేవి అని చెప్పి చెనకేల స్వామి, అలా అయితే నా వాహనాన్ని అడుగు అని చెప్తాడంట. సరే అయితే నీకోసము నీ వాహనం అబద్ధం చెప్పడానికి గ్యారంటీ ఏంటి అంటాడంట. ఇంకేం చేయమంటావో నువ్వే చెప్పు దేవి అని అడుగుతాడంట స్వామివారు. అలా అయితే మనము పూల ఆట ఆడదాం, ఎవరైతే ఈ ఆటలో గెలుస్తారో వాళ్ళు, ఒకవేళ నువ్వు గెలిస్తే లోపలికి రావచ్చు, అదే నేను గెలిచాను అనుకో నేను లోపలికి రానివ్వను అని చెప్తుందంట. అప్పుడు నువ్వు నాకు కారణాలు చెప్పి అప్పుడు లోపలికి రావాలి నువ్వు అని చెప్తుందంట అమ్మవారు.
సరేను అని చెప్తాడంట స్వామివారు. అలా చెప్పిన తర్వాత లోపలికి పంపించి, సరే అయితే ఇదిగో తీసుకో పూల బంతి, ఇది ఎవరైతే కింద పడిపోకుండా పట్టుకుంటారో వాళ్ళే గెలుస్తారు. ఒకవేళ కింద పడిందా నేను లోపలికి రానివ్వను, నువ్వు సరైన కారణాలు చెప్పేదాకాని చెప్తుందంట దేవి. అలాగే నువ్వు చెప్తానులే ఒకవేళ నువ్వు ఓడిపోతే అంటాడంట. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య పూల ఆట పెడతారన్నమాట, పూల బంతులతో పట్టుకునే ఆట. పెడితే స్వామివారే గెలుస్తారంట. అప్పుడు స్వామివారిని లోపలికి ఆహ్వానిస్తుందంట దేవి. సరే అయితే ఈసారి తప్పించుకున్నావు నువ్వు అని చెప్తుందంట. అలా పూజారి గారు చెనకేశ్వర స్వామి యొక్క పెళ్ళైన తర్వాత చిన్న స్టోరీ చెప్పారు. ఆ తర్వాత అందరము ఇంటికాడికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చేసిన తర్వాత చెరువులోకి వెళ్ళాము. అక్కడ దేవుణ్ణి నీళ్ళలో ముంచారు. అక్కడ పూజ చేసి అందరం చెరువులో మునిగేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చాము. చాలా 1 గంట అయిపోయింది అప్పుడే టైము. మేము చెరువులోకి వెళ్ళే లోపల కాళ్ళు అయితే అద్దరు కాలిపోయినాయండి. నిప్పుల్లో నడుస్తున్నట్టే ఉన్నింది కాళ్ళు. అయినా కానీ దేవుడి కోసమే కదా అని చెప్పి అందరం నడిచేసాము. అలా అందరం వెళ్ళి అక్కడ స్వామివారి కాడ మునిగి ప్రదక్షిణాలు చేసుకొని వచ్చేసాము. ఇలా చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు ఇలా ఉచ్చూరులో చెనకేశ్వర స్వామి తిరణాలు. వీళ్ళైతే ఒక్క దగ్గర కూడా అలసిపోకుండా మరి డ్యాన్స్ వేస్తూ వచ్చారండి. చిన్నపిల్లకాయలైనా పెద్దవాళ్ళైనా ఒక్కరంతా అలుపు లేకుండా నీళ్లు తాగి వచ్చారండి. చాలామంది బిందెలతో నీళ్ళు అందించారు. అందరికి గొంతులు ఎండిపోతాయని, కొంతమంది అయితే కాళ్ళు కాలుతున్నాయని అందరికీ పైపులతో కాళ్ళు తడుపుతూ వచ్చారు. ఇలాగా చెనకేశ్వర స్వామి తిరణాలు బాగా జరిగాయి. కొద్దిగా అందరు నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.